ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సెర్చ్ బార్లో ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ అయింది. కంప్లీట్ సైన్ అప్ అన్న దాని మీద క్లిక్ చేసి తర్వాత స్టెప్కి వెళ్ళాలి. దాంట్లో రూట్ యూజర్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. కింద క్రియేట్ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. సైన్ అప్ చేయడానికి మనకు ఒక ఈమెయిల్ ఐడి కావాలి ఏడబ్ల్యూఎస్లోకి. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మనకి తర్వాత స్టెప్కి ఫార్వర్డ్ చేసిద్ది. నెక్స్ట్ స్టెప్లో మనల్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఎవరు హోల్డర్ అని అడిగిద్ది. మన నేమ్ ఇచ్చి వెరిఫై ఈమెయిల్ ఐడి. అప్పుడు మన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ పంపిస్తారు. మన ఈమెయిల్ ఓపెన్ చేసి ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే అకౌంట్ వెరిఫై అయ్యిద్ది. నెక్స్ట్ స్టెప్లో మనం రూట్ యూజర్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ని విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కంబైన్ చేసి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఏడబ్ల్యూఎస్ రూట్ అకౌంట్కి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రీకన్ఫర్మేషన్కి మళ్ళీ రూట్ యూజర్కి సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనం నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ 5 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వగానే మనల్ని దేనికోసం క్రియేట్ చేస్తున్నామని అడిగిద్ది. బిజినెస్గా, పర్సనల్ ప్రాజెక్ట్గా అని అడిగిద్ది. మనం పర్సనల్ ప్రాజెక్ట్ అని పెట్టుకుని తర్వాత డీటెయిల్స్ వచ్చి ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్, ఏ కంట్రీకి సంబంధించింది, అడ్రస్ అండ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత కింద వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, మంత్, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్. కార్డ్ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ సేఫ్టీ పర్పస్ మనం కార్డ్ సేవ్ చేయకుండానే పేమెంట్కి వెళ్ళిపోతే మంచిది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్యాన్ నెంబర్ అడిగిద్ది. ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. ఉంటే ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై అండ్ కంటిన్యూ చేయగానే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిద్ది. మనం ఎంటర్ చేసిన కార్డులో నుంచి ₹2 కట్ చేస్తారు. ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించిన తర్వాత మనం ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే ఆ కార్డ్ నుంచి ₹2 కట్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. పేమెంట్ కన్ఫర్మేషన్ అవ్వగానే మనకి నెక్స్ట్ స్టెప్ 4th స్టెప్కి రీడైరెక్ట్ అయ్యిద్ది. అక్కడ మన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. దాంట్లో వచ్చి మన పేరు అక్కడే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ అకౌంట్ రిజిస్ట్రేషన్ అనగానే మనం దేనికోసం అకౌంట్ క్రియేట్ చేసాం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ని పర్సనల్ యూజ్గా మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత ఓనర్షిప్ టైప్స్ ఏముంది, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్ అండ్ డేట్ వైజ్గా ఎంటర్ చేసి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి టిక్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మనకి టెక్స్ట్ మెసేజ్గా దాని వెరిఫికేషన్ అడుగుతారు. మనం ఫోన్ నెంబర్ అండ్ కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకుని సెక్యూరిటీ చెక్లో ఉన్న కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇంక లాస్ట్ స్టెప్లో మనకి వెరిఫికేషన్ కోడ్ పంపిస్తారు ఆ ఫోన్ నెంబర్కి. ఆ వెరిఫికేషన్ ఆ ఫోన్ నెంబర్కి పంపగానే మనం అక్కడ ఎంటర్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే 5th స్టెప్కి వెళ్ళిద్ది. 5th స్టెప్లో మనకి బేసిక్ సపోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసిద్ది ఏడబ్ల్యూఎస్. డెవలపర్ సపోర్ట్లో $29 పర్ మంత్, బిజినెస్ సపోర్ట్లో $100 పర్ మంత్ మీద ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ చేస్తే తర్వాత మనకి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అకౌంట్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ డిస్ప్లే అయ్యిద్ది. గో టు ది ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యిద్ది. దాంట్లో మనకి పర్సనలైజ్ ఆప్షన్స్ వస్తాయి. మై రోల్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అన్న వాటిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. లేదా గో టు ది కన్సోల్ అని క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ ఇంటర్ఫేస్ మనకు ఓపెన్ అయ్యిద్ది. మనకి దాంట్లో ఏడబ్ల్యూఎస్ టూర్ కూడా ఉంటుంది. మనం ప్రతి సెక్షన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ టూర్లో మనకి దాన్ని చూడంగానే అర్థం అవుతూ ఉంటుంది ఏ పొజిషన్లో ఏమేమి మనం సెర్చ్ చేసుకోవటానికి ఉంటుందని. అక్కడ మనకి మన అకౌంట్ నేమ్, ఈ అకౌంట్ సిడ్నీ అవైలబిలిటీ జోన్లోకి కనెక్ట్ చేశారు. ఇది ఏషియా స్పెసిఫిక్ రీజియన్కి కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ వీడియోలో ఏడబ్ల్యూఎస్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.